సబ్సిడీ ఇస్తున్నామంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్ల సాధ్యమైంది. రామగుండంలో ఎరువుల కర్మాగారం తిరిగి తెచ్చి ఎరువుల కర్మాగారం ఎవరికి అవసరం? ఎరువులు ఎవరి గురించి? మన గురించి, రైతుల గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. రైతులను ఓటు బ్యాంక్ మార్చుకొని ఒక మోసగాడు అనుకున్న రేవంత్ రెడ్డి డిసెంబర్ 9 నాడు రైతుల రుణమాఫీ చేస్తున్న మోసగాడు ఈ రోజు తెలంగాణ వ్యాప్తం తిరుగుతున్నాడు. దయచేసి రైతు సోదరులకు చెప్తున్నాను, ఎక్కడ పడితే అక్కడ 420 కేసు పెట్టండి. అనుకున్న రేవంత్ రెడ్డి 420 కేసు పెట్టండి అతన్ని. ఎందుకంటే రైతులను మోసం చేసినాడు. 2 లక్షలు ఇచ్చే వరకు 420 కేసులు పెడుతూనే ఉన్నాయి. అప్పుడు కానీ ఆ మోసగాడికి, ఆ మోసపూరిత వాగ్దానాలు చేసేవాడికి సరైన గుణపాఠం చెప్పాలంటే ఇప్పుడు రాబోయే ఎన్నికలలో మే 13 నాడు ఆ దుర్మార్గులకు కడుపులలో కత్తులు పెట్టుకున్న కాంగ్రెస్ వాళ్లకు సరైన గుణపాఠం చెప్పాలంటే మీతో పాటు మీ బంధువులకు చెప్పండి, మీ ఊర్లలో ప్రతి ఒక్కరికి చెప్పండి. ఓటింగ్ నాడు ఒక్కరు ఇళ్ళలో ఉండాలండి. ముస్లింస్ 92% పోలింగ్ బూతులను పోతున్నారు. మీకేమైంది? యూట్యూబ్ చూసుకుంటా, ఇళ్ళలో చట్టాలు చేసుకుంటా, అప్పాలు చేసుకుంటా ఎందుకు ఉంటారు? ప్రతి ఒక్కరు ఎలాంటి మంచి పోలింగ్ బూతులకి ఇంటి ముందు చెప్పండి, ఇంటి చెప్పండి, పొలం పట్టుకొని చెప్పండి, పొలం వేసుకొని చెప్పండి. ఎలాంటి కలగలేదు మీ భక్తులు మార్చే రోజు, సస్కర భక్తుల నిర్ణయించుకునే రోజు వాళ్ళకు కాంగ్రెస్ రాజకీయ క్రీడ, మనకు బతుకు పోరాటం. ఎవరు చెప్తాడు? ఒక్క గంట పోలింగ్ బూత్ వెళ్ళడానికి ధైర్యం లేదా? 5 ఏళ్ళు దుర్మార్గంలో చెప్పించి మమ్మల్ని తప్పుతారా? మన బిడ్డలు తప్పుతారా? మన ధర్మాన్ని తప్పుతారా? మన గురువులు పోగొడతారా? దయచేసి మీ అందరికీ చేతులు ఎత్తి మొక్కుతున్నా, ఫస్ట్ పోలింగ్ బూత్కి వెళ్ళండి. ఎవరి వారికి వాడు 80-90 పెద్దలు ఉంటే మోసుకునేదండి. మన బతకాల ఈ దేశంలో ఓటు ఒక్కడే మనం కాపాడుతుంది. మేము మిమ్మల్ని బాబు పట్టుకుంటున్నామా? మిమ్మల్ని కత్తులు పట్టుకుంటున్నామా? మిమ్మల్ని చందాలు పట్టుకుంటున్నామా? కొడవలు పట్టుకుంటున్నామా? రాయలసీమలో కాంగ్రెస్ లో పట్టుకున్నామా? ఖాళీ 10 నిమిషాలు. ఒకరు ఛాయ్ తాగితే ఓట్లు కాదు 10 నిమిషాలు. దయచేసి నేను మీ బిడ్డగా చెప్తున్నా, మీ అన్నదమ్ములుగా చెప్తున్నా, ప్రమాదం దగ్గరనే ఉంది. ప్రమాదం ఎక్కడ లేదు. ముస్లిం ఏమాకండి, ఈ కాంగ్రెస్ పెద్ద డేంజర్. హిందువుల ద్రోహులు, హిందువుల చరిత్ర మొత్తం అదే చెప్తున్నది. హిందువులు తప్పారు. దయచేసి మే 13 నాడు మీరేదైతే పవిత్రమైన హృదయంతో పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఒక్కసారి 500 సంవత్సరాల తర్వాత తెలిసిన బాలరామును ఊహించుకొని ఆ ఈవీఎం చేతి వేసినప్పుడు ఎక్కడ కూడా ఆ కను చూపులు చూడండి. ఆ దేవుడిది శ్రీరామచంద్రుడి చూపులు ఎట్లా జీవం కొట్లాడుతున్నది. ప్రతి ఒక్కరు ఊహించుకొని పోలింగ్ బూత్ వెళ్తారు కదా. బాలరాముని తలుచుకొని, శ్రీరామచంద్రుని తలుచుకొని, మన భవిష్యత్తును తలుచుకొని, మన బిడ్డని తలుచుకొని మీ అమూల్యమైన చేతులు కమలం 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 మీద నొక్కాలి. కమలం నొక్కితే సాయంత్రం వరకు ఒక్క బటన్ కూడా బయట ఉండకూడదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నొక్కండి 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 నొక్కండి. ఒక్క బటన్ కూడా పైగా కనబడకూడదు. దయచేసి కమలం. అప్పుడే మన బతుకు గౌరవంగా. దయచేసి మీరు ఒక్కసారి ఇవన్నీ ఆలోచించి రైతు ప్రభుత్వం మిగతా విషయాలు సోదరులు చెప్తారు, అభివృద్ధి వాళ్ళు చెప్పారు, జరగబోయే నీళ్ళు చెప్తారు. అసలు మొత్తం బతకల్లా లేదా, గడ్డాలు తెచ్చుకోవాలా, బుర్గలు వేసుకోవాలని నేను చెప్పిన. అది మీరు ఆలోచించండి. నేను చెప్పింది తప్పైతే నా ఇంటికి రండి. నేను చెప్పింది తప్పైతే నా ఇంటికి రండి. అడగండి రాకేష్ రెడ్డి ఈ మాట ఎందుకు ఎన్నో చెప్తా. బెంగళూరు తీసుకపో. ఫయాజ్ గారు కత్తితో వచ్చిన 9% నేరమని చూపిస్తా. కాదు పెళ్లి చేసుకున్న శ్రద్ధాని 30 టుకుడలు చేసిన అబ్తాబ్ గారిని చూపిస్తా. 30 టుకుడలు చేసి పెళ్లి చేసుకుని ఫ్రిడ్జ్ లో పెడతారు. పెళ్లి చేసుకోబోతారు, కత్తి పట్టుకొని పెడతారు. మరి ఎందుకు రాదు? హిందువుల అమ్మాయిలు నిలబడ్డారు. హిందువుల అమ్మాయిలే కావాలన్నట్టు కొడాలనుకుంటే మీ వాళ్ళు పొడుచుకోండి, ప్రేమించాలనుకుంటే మీ అమ్మాయిని ప్రేమించుకోండి. ఇది కాంగ్రెస్ చేసిన కుట్ర. కాంగ్రెస్ దేశంకు పట్టిన సరి కాబట్టి కాంగ్రెస్ ని దేశ పొలిమేరగా ధర్మి విదేశీయులు పెట్టిన పార్టీ ఈరోజు విదేశీయుల నాయకత్వంలో నడుస్తున్నాం. మన దేశం, మన ధర్మం, మన గురించిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటే. దయచేసి ఇంటికి వెళ్ళండి, ఆలోచించండి. మన బతుకుల గురించి, భవిష్యత్తు గురించి, మన బిడ్డల గురించి, బతుకమ్మలకు సంతోషం కావాలంటే
ఈ కమలం గుర్తు కోటేసి మరొక్కసారి మూడోసారి గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఢిల్లీ పీట మీద నిలిపి అప్పుడు భారత మాత సంతోషం పడితే మనమందరం సంతోషం పడతాం. రెండోది సోదరుడు తరుపు అరవింద్ గారు 5 సంవత్సరాల నుంచి మచ్చలేదు. ఎవడు అంటాడు పనికిరాడు నా మాట వాడు. ఒకటి మోసం చేసింది లేదు, ఒకటి రూపాయి తిన్నది లేదు. 8,000 కోట్లు పెట్టి రైల్వే డబ్బింగ్ లైన్ కావచ్చు, 60 బ్రిడ్జిలు కావచ్చు, ఆడబిడ్డలకు లోన్లు కావచ్చు, పసుపు బోర్డు కావచ్చు, పసుపు ధర కావచ్చు, రోడ్డు ఈ కార్ రోడ్డు కావచ్చు, అన్ని మేము కష్టపడి ఆయన కష్టపడకపోతే ఎవరు చేస్తారు? కొందరు అంటారు ఈ రోజు మేమున్నామైన కండగా అందుబాటులో లేదంటారు. అందుబాటులో మేమున్నా మీరు రండి, జైల్లో రండి, బోధనలు రండి, డిస్పెల్ రండి, బాల్కొండలు రండి. ఇద్దరం శాసనసభ్యులు ఈరోజు ఇద్దరం శాసనసభ్యులు ఏ పని అతను ఈ రోజు గెలవాలి, గెలిచి ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీలో ఉన్నతమైన స్థానంలో కూర్చుంటే నిధులు తీసుకొచ్చి జగిత్యాల నుంచి బోధన దాకా పారించే బాధ్యత మేము తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్నిటికీ మేమున్నాం. ఈ రోజు మమ్మల్ని తయారు చేశాడు, ఇద్దరు శాసనసభ్యులు తయారు చేశాడు. 1000 ఓట్ల మెజారిటీ వచ్చిన మొక్కమలని భూమిలో ఒక్కలమై వచ్చినాం. ఒక్కమల నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ఇంత పెద్ద అభివృద్ధి చేసి అయినా గెలిచి మమ్మల్ని గెలిచి ఈ రోజు తెలంగాణలోనే అందరికన్నా ముందు గెలిచే సీటు అత్యధిక మెజార్టీ గెలిచి నిజామాబాద్ అని అన్ని సర్వేలు చెప్తున్నాయంటే అర్థం చేసుకుంటా వెనక తరపు కృషి ఎత్తుంది. ఎవరో నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు, అవాకు వచ్చేవాళ్ళు అంటాడు. ఎవడు కారులో కూర్చున్నాడు, మనం కూర్చున్నాడు కదా. అభివృద్ధి సంవత్సరం 7 నెలలు ఢిల్లీ ఉండాలా. కాబట్టి దయచేసి ఎవరైనా చెప్పినా తప్పుడు మాత్రం వినకండి. దేశం ధర్మం అన్ని ముఖ్యం. దాంతో పాటు సోదరుడు కేంద్రంలో ఉన్నతమైన స్థానం వస్తే మనకు నిధులు ఎక్కువ వస్తాయి, మనం అభివృద్ధి చేసుకుందాం. రైతులకు సంబంధించిన కోల్డ్ స్టోరేజ్ కావచ్చు, గోడౌన్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, పల్లెబాలు కావచ్చు, అన్ని రకాల అభివృద్ధి చేసుకొని ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకొని రైతులకు విదేశాలకు ఎగుమతి చేసుకొని రైతు అంటే నిజామాబాద్ జిల్లా రైతులా ఉండాలని నిరూపించుకుందాం. మొత్తానికి ఈ అవకాశం నాకు ఇచ్చిన మీరందరికీ నా యొక్క ధన్యవాదాలు. భారత్ మాతా. ధన్యవాదాలు అన్న.